హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న చెప్పాను కదా, ఒక వీడియోలో చెల్లి 2 జడలు వేసింది. ఆ రోజు ఈ ప్లాన్ ఇచ్చింది, ఈ తొక్కలో ప్లాన్ 2 జడల ప్లాన్ ఇచ్చింది నేనేనమాట. నాకు ఎంత వయసు వచ్చినా ఏమొచ్చినా 2 జడలు అంటే ఎందుకు అంత పిచ్చో నాకు ఇప్పటికి ఏం అర్థం కాదు. యాక్చువల్లీ ఏమైందంటే, బ్యూటిషియన్స్తో నేను వీడియోస్ చేశాను కదా, మేకప్ వీడియోస్. వాళ్ళు నా హెయిర్కి ఏవేవో స్ప్రే చేస్తారు కదా. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా అలాంటి స్ప్రేలు కానీ లేకపోతే కెమికల్వి ఏవి నేను యూజ్ చేయలేదన్నమాట. సో అది గట్టిగా దెబ్బ తగిలేసింది. మొత్తం జుట్టంతా లేదు, అసలు మొత్తం అంతా ఊడిపోయి చేతికి వస్తుంది అనమాట. సో దానికోసం నా దగ్గర కొన్ని రెమెడీస్ ఉన్నాయిలేండి, అదే మన ఇంట్లో చేసుకున్నవే. అది వాడేస్తాను కానీ బట్ చాలా అంటే చాలా గలీజ్గా లోపల నుంచి అంతా బయటకంతా జుట్టంతా వచ్చేసింది అనమాట. మొత్తానికి చెల్లి అయితే 2 జడలు వేసేసింది. వీడియో కూడా చేశాను, పోస్ట్ చేశాను కూడా. ఒకసారి ఎలా వేసిందా మీకు చూపిద్దామని. మా చెల్లి జడ వేయాలంటే కనీసం దానికి ఒక 10 పరికరాలు పక్కనే ఉండాలన్నమాట. అలాంటి టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ. ఇంతలో మా చెల్లి వాళ్ళ కూతురుని వచ్చి నాకు గాజులు డబ్బా ఇచ్చింది, గాజులు వేసుకోపెద్దామని చెప్పి. అయితే లాస్ట్ మంగళవారం రోజు మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాము. మొత్తం కూరగాయలన్నా సఫా అయిపోయాం అనమాట. సో ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేసి మొత్తం కేజీ తీసుకురానమ్మా అని చెప్పి అన్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, కూరగాయలు ఏం సరిపోవట్లేదు. అప్పటికి 3 రోజులు నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా మా చెల్లి రోజుకి 2-3 వెరైటీస్ చేస్తుంది. అది వెజ్లో కూడా రోజు కనీసం 2 ఫ్రైలు ఉంటాయి. అయితే చాలా రోజులు అయిపోయింది నేను డ్రెస్సులు తీసుకోక, వీడియోస్ చేసేటప్పుడు డ్రెస్సులు ఏమి లేవని చెప్పేసి జుడియోలోకి వెళ్ళి ఒక 3 టాపులు తీసుకున్నాను అనమాట. అది 299 పడింది. చాలా బాగున్నాయి టాప్స్. నాది ఎక్సెల్ సైజు. నేను ఆ 3 టాపులు తీసుకున్న తర్వాత అక్కడే ఉన్న మార్కెట్కి వెళ్ళాం, నాగారం మార్కెట్కి. నాగారం మార్కెట్ ఎంతమందికి తెలిసే కిందని కామెంట్ చేయండి. సో వెళ్ళి మొత్తం కూరగాయలన్నీ కొనేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా చెల్లి అన్నీ సర్దేసిన తర్వాత ఏమైందంటే, మొత్తం బట్టలు రోజుకి, మీకు మొన్న వీడియోలో చెప్పాను, రోజుకి 5 సార్లు వాషింగ్ మిషన్ వేస్తున్నాను అనమాట. రోజుకి 20 జతల బట్టలు వస్తున్నాయి. 9 మంది ఉన్నాం. 18 జతలు. ఇంకా నైటీలు ఎక్స్ట్రా 2 పూటలు చేస్తాం కదా, రోజు వేసి బట్టలంతా ఒక దగ్గర పెడుతున్నాను అనమాట, ఒకే రోజు చేద్దామని. ఇంకా 3 వచ్చేసింది. అంతేకాకుండా తలనొప్పి వస్తుందని తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసి మంచం మీద పడుకుని పోవడం అట్లా చేశాను. సో కొంచెం చిరాకు అనిపించింది అని చెప్పేసి ఇంకా నా రూమ్ కొంచెం ఎంతో కొంత బెటర్ బాగానే ఉంటుంది. మా పిల్లల రూమ్లో అయితే ఆ మంచం మీద అందరూ పడుకొని గేమ్స్ ఆడుకొని 24 గంటలు ఒక తినడానికే లేవటం మొదలెట్టారు. మిగతాదంతా అదే బెడ్రూమ్లో ఉన్నారు. మొన్న చాలా సీరియస్ అయ్యాను అనమాట. ఏంట్రా బాబు, మీరు అందరూ బెడ్రూమ్లోనే ఉంటున్నారు, మీరు ఈ టైం వరకు నైట్ వరకు మీరు బెడ్రూమ్లోకి వెళ్ళకూడదని చెప్పాను. అయినా నా మాటలు ఎవరు వింటారులేండి. సో ఇంకా బెడ్షీట్లు మారుద్దాం. నేను ఒక విషయాన్ని ఎప్పుడు కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాను. నాకు కాటన్ బెడ్షీట్, వైట్ బెడ్షీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సరే కదా, ఈఎంఐలో వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం అంటే దాన్ని ఏమంటారు, సిల్క్ టైపు అంటే కొంచెం కాస్ట్లీవే ఆ బెడ్షీట్ తీసేసుకున్నాను. అదేమో ఈ ఉన్న వేడికి ఏసీ వేసుకున్నప్పటికీ కూడా చిన్న ఏంటిది కింద నుంచి వీపంత చిన్న వేడి ఉంది. అంతేకాకుండా వేసిన చోట ఉండట్లేదు, జస్ట్ నలిగిపోతుంది అనమాట, పక్కగా జరిగిపోతుంది. రోజు బెడ్షీట్లన్నీ నీట్గా మళ్ళీ వెయ్యాల్సి వస్తుంది. ఎందుకురా బాబు అని చెప్పేసి ఇంకా పాతవే వాడదామని చెప్పేసి నా బెడ్షీట్ పాతది, ప్యూర్ కాటన్ అనమాట. ఇది 3500 పడింది. బెడ్షీట్, పిల్లో కవర్స్ అండ్ కప్పుకోవడానికి కంఫర్ట్తో సైతం. అది కూడా నేను రాయల్ లుక్లోనే తీసుకున్నాను. ఈసారి ఇలాంటి కాటన్ వస్తే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అట్లాగా అందుకే కాటన్ వేసేసాను. అంతేకాకుండా పడుకునేటప్పుడు కాళ్ళు చేతులు ఇవన్నీ కడుక్కొని పడుకుంటాం కాబట్టి పెద్దగా పాడవదు. పిల్లల బెడ్రూమ్ వచ్చేసరికి చెల్లి లగేజీ, మా తమ్ముడు లగేజీ అంతా పిల్లల బెడ్రూమ్లోనే ఉందన్నమాట. సో మా పెద్దోడికి కొంచెం హెల్ప్ చేయవా నాన్న అంటే సరే మమ్మీ అని వచ్చాడు. ముందు అక్కడున్న లగేజ్ అంతా క్లియర్ చేసేసాను అనమాట. క్లియర్ చేసి అప్పటికి మా చెల్లి పాపం 20 అంటే చెల్లి చేయదా అంటే చెల్లి అంతా వంటల్లోనే సరిపోతుంది. అది ఉండగానే దానికి ఎన్ని రకాల వంటలు వచ్చో అన్ని రకాల వంటలు మాకు వండి పెట్టేయాలని చెప్పే తీరిలో ఉంటుందన్నమాట. సో అది ఆ బిజీలో ఉంది. నేను నా కొడుకు ఈ బిజీలో ఉన్నాం. సరే అండి, మొన్న చిలుకూరు గురించి ఒక విషయం చెప్తానన్నాను. లాస్ట్ వీడియో ఎంతమంది చూసారు కింద కామెంట్ పెట్టండి. చిలుకూరు వీడియో 2016లో నాకు అసలు ఫస్ట్ చిలుకూరు అనేది నాకు పెళ్ళైన తర్వాత ఓడిఎఫ్ ఎంతమందికి తెలుసు, శంకర్పల్లి దగ్గర ఉన్న ఓడిఎఫ్లో మా అత్త మామయ్య గారు వాళ్ళు ఉండేవారు అనమాట. మా మామయ్య గారు అక్కడ జాబు. అప్పుడు సంవత్సరంకి ఒకసారి మా అత్తగారు వాళ్ళు మమ్మల్ని చిలుకూరు తీసుకెళ్ళేవారు.
చిలుకూరు దేవుడిని వీసా దేవుడు అని అంటారు. అది ఎంతమందికి తెలుసు కిందని కామెంట్ చేయండి. ఎక్కువ కాలేజీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారనమాట, వీసా కోసం అప్లై చేసిన వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు. సో అట్లా తెలుసు అనమాట. అయితే 2016లో నాకు పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మాట ఇది. నాకు రోజు విడిచి రోజు ఒకరికి ఒక 2000 3000 కట్టాల్సి వచ్చేది అనమాట. నాకు ఆ 2000 కూడా ఉండేది కాదు. నాకు ఎలా చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. అసలు ఏం అంటే నేనేం సంపాదించేదాన్ని కాదు కదా. సో అప్పుడు నాకు చిలుకూరు గుర్తుకొచ్చింది అనమాట. ఇంట్లో ఉంటే ఏదో ఒక ఆలోచనలు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి మీరు నమ్మరు, ప్రతి శనివారం బేరంగూడ నుంచి చిలుకూరు నా స్కూటీ మీద వెళ్ళిపోయేదాన్ని అనమాట. 5 o'clockకి పిల్లల్ని పట్టించుకోలేక, అంటే టెన్షన్ తట్టుకోలేకపోయేదాన్ని. పొద్దున్నే వెళ్ళిపోయేదాన్ని. 7 o'clock కల్లా 6:30 కల్లా అక్కడ ఉండేదాన్ని అనమాట చిలుకూరులో. 6:30 7 లోపే దేవుడు దర్శనం అయ్యేది. లోపల గర్భగుడికి పంపించేవారు అనమాట. యాక్చువల్లీ మొక్కుకునేటప్పుడు ఏదైనా కోరిక తీరాలి అనుకున్నప్పుడు 11 చుట్లు తిరుగుతారు. మొక్కు తీరిన తర్వాత 108 ప్రదర్శనలు చేస్తారు. కానీ నేను అలా కాదు, నేను మొక్కటమే 108 ప్రదర్శనలు చేసేదాన్ని అనమాట. రోజు ఇదే వారం అంతా ఇదే నాకు పని ఉండేది. రోజంటే 1 week ఒకసారి. ఆ రోజు 108 ప్రదర్శనలు చేసేసాను. ఇంటికి వచ్చాను. రాత్రంతా నిద్రలేదు. అప్పులకి ఆ రోజు 5000 నేను కట్టాలి. 10 గంటలకల్లా కట్టాలి. ఇంకా టెన్షన్ వచ్చేసింది. అయినా నిద్ర లేక ఏం చేశాను, హాల్లో అట్లా కళ్ళు మూసాను అనమాట. కళ్ళు మూసేసరికి ఒక సిస్టరు, నాకు ఇప్పటికీ గుర్తుంది, నాకు కాల్ చేశారు. హృదయ, నాకు ఇట్లా పెయింటింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసా అని ఫోన్ చేశారనమాట. అనుకోకుండా చేశారు. తెలుసక్క, నేను నెంబర్ పెడతాను నీకు అని చెప్పాను. చెప్పి కొంచెం అక్క ఏమైనా ఒక 5000 నీ దగ్గర ఉన్నాయా అన్నాను. ఉన్నాయమ్మా అని చెప్పన్నది అనమాట. అక్క నాకు ఒక 5000 కావాలక్క, మీకు నేను 10 daysలో ఇస్తాను అక్క అని చెప్పాను. లేదు హృదయ అని 10 రోజులు అవసరం లేదు, నాకు నెక్స్ట్ మంత్కి కావాలి, నా దగ్గర 10,000 ఉన్నాయి, నాకు నెక్స్ట్ మంత్ ఇచ్చేయి అని చెప్పన్నారు. ఆ 10,000 అమ్మ తండ్రి వెంకటేశ్వర స్వామి అనుకున్నాను. అనుకొని ఆ 10,000 తీసుకొని ఫస్ట్ వాళ్ళకి 5,000 రూపీస్ వేసేసాను అనమాట. మిగతా 5,000 ఉంచుకున్నాను అని నా దగ్గర పెట్టుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే రోజే వెళ్ళిపోయాను. మళ్ళీ ప్రదర్శన చేశాను. ప్రదర్శన చేసి తండ్రి నాకు ఎలా కాపాడు అంటే ఏదో డబ్బుల కోసం అని కాదు, నాకు ప్రతిసారి నేను 108 తిరిగి మొక్కుకునేదాన్ని. నేను ఇంటికి రాగానే దానికి సొల్యూషన్ వచ్చేదనమాట. అందుకే నాకు చిలుకూరు బాలాజీ అంటే చాలా ఇష్టం. అంటే కోరికలు తీర్చాలని కాదు, నన్ను ఎప్పుడు గండం నుంచి తప్పించేవారు అనమాట. మీకు చాలామందికి నేను ఇక్కడ ఫోర్స్ చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళి 11 చుట్లు చుట్టండి, ప్రదర్శనలు చేసి మొక్కుకోండి. మాకు ఈ టైం కల్లా కావాలంటే ఖచ్చితంగా మాత్రం దానికి ఒక సొల్యూషన్, సగం సొల్యూషన్ అయినా దొరుకుతుంది. ఇది ఒక అక్కగా మీకు నేను చెప్తున్నాను. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, వినడానికి మీకు విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చిన్నవేనా అంటే ఆ చిన్నవే ఒకప్పుడు నాకు చాలా ఎక్కువ. 2016 అంటే అప్పుడు నాకు 32 ఏళ్ళు 33 ఏళ్ళు. ఇప్పటికే మైండ్ సెట్ ఎదగలేదు అంటే ఇంకా అసలు మైండ్ సెట్ ఎదగలేదు నాకు. అందుకని ఈ విషయం చెప్పాము. సో సరే, పొద్దున్నంత పని అయిపోయి మేము అందరం కలిసి నైట్ టైం బయట కూర్చొని తింటున్నాం అనమాట. మా చెల్లి చల్లగా ఉంటుందని చెప్పి. ఓకేనండి, నెక్స్ట్ లాంగ్ వీడియోలో కలుస్తాను. అందరూ